హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లమ్మింగ్ కొర్క్ తెలుగు ఛానల్కి. ఫ్రెండ్స్, ఇది కనిపిస్తున్నది జాక్వేర్ కంపెనీ థర్మోస్టాటర్ డైవర్టర్. ఇప్పుడు మేము దీన్ని ఫైనల్ ఫిట్టింగ్ అనేది ఫిట్టింగ్ చేస్తున్నాము. దీన్ని హెడ్స్ ప్లేట్ అనేది ఫిట్ చేస్తున్నాం. ఎట్లా ఫిట్ చేసినాం పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వచ్చేసి కన్సిల్ అనేది చేసేయడం జరిగింది. ఆ కన్సిల్ ఎట్లా చేసినామో ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, అది కూడా చూడండి ఫ్రెండ్. ఫస్ట్ మనం ఇచ్చేసి ఇది ఓపెన్ చేసుకోవాలి. ఎల్ఎన్ కీస్ ఉంటాయి, ఎల్ఎన్ కీ తిప్పితే ఓపెన్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత మనం ఫిట్టింగ్ అనేది చేయాలి. ముందుగా మనం ఇందులో జాక్వేర్ కంపెనీ కిట్ చూడండి. ఇది ప్లేట్స్, హెడ్స్ అన్నీ ఉంటాయి ఇందులో. దీని ప్రైస్ వచ్చేసి 4300. దీనిపైన మళ్ళీ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. దీని లోపల ఏమేమి వస్తాయో అన్నీ తీసి చూపిస్తా చూడండి. మీకు ఒక ప్లేట్ వచ్చింది, 2 హెడ్స్ వచ్చినాయి, ఇక ఎల్ఎన్కి స్క్రూస్ అనేది రావడం జరిగినాయి. ఇవి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫిక్స్ చేసి చూపిస్తాం. ఫస్ట్ తీసుకుని పోయి ప్లేట్ వచ్చేసి ఇట్లా ప్రెస్ చేయాలంతే, ఏముండదు. ఓన్లీ వచ్చేసి దీని లోపల వాచర్స్ ఉంటాయి. ఇట్లా ఓన్లీ ప్రెస్ చేయాలి ప్లేట్ అయితే. ఇందులో ఖచ్చితంగా మ్యాక్సిమం మినిమం చూసుకోవాలి, అంటే మనం పెట్టేప్పుడే మ్యాక్సిమం మినిమం వచ్చేటట్టు చూసుకునే ఫిక్స్ అనేది చేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇది ప్లేట్ అనేది ఫిక్స్ చేసేసిన హెడ్ అనేది ఉంటుంది. ముందు వచ్చేసి మనం పైన ఉండే హెడ్ ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ తిప్పి చూసుకోవాలి. 1 2 3 మళ్ళీ వచ్చేసి కింది కంటే హాఫ్ అయిపోతుంది. ఇప్పుడు 2లో ఉంది. దీనికి వచ్చేసి ఎల్ఎన్కీ అనేది ఉంటుంది. ఇది ఓపెన్ చేసి టైట్ అనేది చేసేయాలి కీ అనేది. ఈ కీ కూడా ఇదే బాక్స్లో రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా టైట్ చేయాలి, ఖచ్చితంగా టైట్ చేయాలి. టైట్ చేయకపోతే మీకు అనేది ఊడిపోతుంది. అది ఎల్ఎన్కి టైట్ చేస్తే అది ఫిక్స్గా కూర్చుంటుంది. ఆ తర్వాత దానిది క్యాప్ వచ్చేసి దానికి ఖచ్చితంగా తగిలించాలి. క్యాప్ తగిలించకపోతే మీరు నీళ్లు పడి అందులో ఇది అయిపోతుంది. ఈ వచ్చేసి 6 మార్క్ కిందికి వచ్చేటట్టు పెట్టేస్తాం మేము. 1 2 3. ఇప్పుడు వచ్చేసి కిందది హెడ్. ఈ కిందది హెడ్ ఒక ప్రాబ్లం వస్తుంది ఇందులో. ఏం ప్రాబ్లం అంటే ఇందులో వచ్చేసి హాట్ వాటర్, కూల్ వాటర్ ఉంటుంది, మైనస్ ప్లస్. అందుకు ఏం చేయండి అంటే మొత్తం మీరు వచ్చేసి లెఫ్ట్ సైడ్కి తిప్పేసి యాడైతే ఇప్పుడు చూడండి రైట్ సైడ్కి తిప్పిన నేను యాడైతే స్టాప్ అయిపోయిందో ఆడ ఈ విధంగా ఫిక్స్ చేసుకోండి. లేదు ఇంకోటి వచ్చేసి దానికి బ్లాక్ కలర్ మార్కింగ్తో వచ్చేసి మార్క్ చేసి ఉంటాడు, అదైనా చెక్ చేసి మీరు ఫిట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే లెఫ్ట్ సైడ్కి పూర్తిగా తిప్పేయండి. తిప్పేసి మళ్ళీ రైట్ సైడ్కి తిప్పండి. యాడైతే గట్టిగా అయిపోతుందో ఆడ ఈ 6 మార్క్ కనిపిస్తుంది కదా, ఈ 6 మార్క్ దీనికి పెట్టేయండి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి లాక్ పడిపోతుంది, చైల్డ్ లాక్. 38 డిగ్రీ ప్లస్ వచ్చిందా వాటర్, చైల్డ్ లాక్ పడిపోతుంది. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది ప్రెస్ చేస్తేనే మనకు వచ్చేసి హాట్ వాటర్ అనేది. ఇప్పుడు అంతా కూల్ వాటర్. వీడికి రాగానే లాక్ పడిపోయింది చూడండి, ఇక తిరగడమే లేదు. దీన్ని ప్రెస్ చేస్తే మనకు 38 డిగ్రీ ప్లస్ వేడి వాటర్ అనేది వస్తాయి. వేడి నీళ్ళు రావాలంటే కంపల్సరీగా దీనికి ప్రెస్ చేయాలి. ఇదే చైల్డ్ లాక్. ఇప్పుడు మనం దీన్ని కూడా ఎల్ఎన్కీ అనేది టైట్ చేసేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫిట్ చేయడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇది ఫిట్ చేయడం కూడా సింపులే, దీన్ని యూజ్ చేయడం కూడా సింపులే. ఇప్పుడు చూడండి, దీనికి కూడా ఎల్ఎన్కీతో టైట్ అనేది చేసేస్తున్నా. ఇది ఖచ్చితంగా ఎల్ఎన్కీతో టైట్ చేసేయాలి. దీనికి బ్లాక్ కలర్ 6 మార్క్ కూడా ఉంటుంది. 6 మార్క్ ఒకవేళ మిస్ అయితే నేను చెప్పినట్టు తిప్పి చేసుకోవచ్చు. ఇది చూడండి, లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఎట్లా అయినా తిప్పుకోవచ్చు. ఇది ఫిట్టింగ్ అయిపోయినాక దీనికి క్యాప్ వస్తుంది. క్యాప్ తగిలించేసి వాటర్ కూడా ఆన్ చేసి చూస్తాను మీకు. ఫస్ట్ చూడండి, హాట్ కూల్ 2 కూడా చెక్ చేస్తాము. హెడ్ అయితే 2 ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ మనం వాటర్ కూడా చూస్తాము. జాక్వేర్ కంపెనీ ఈ వెనకాల ఈ కింద కనిపిస్తున్నాయి కదా 4 బాడీ జెట్స్, ఇవి ఫిట్టింగ్ చేసిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా ఫ్రెండ్స్. అది కూడా ఎట్లా ఫిట్ చేసినాం చూడండి. ఇప్పుడైతే ఇందులో ఓన్లీ ప్లేట్స్ ఫిట్ చేసిందే చూపిస్తున్నా. ఇప్పుడు వాటర్ కూడా ఆన్ చేసిన, వాటర్ కూడా ఆన్ చేసి చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి 1 ఉంది, 2 ఉంది,
3 ఉంది. ఇప్పుడు వచ్చేసి మనకు హాఫ్లో ఉంది. ఇప్పుడు వచ్చేసి 38 డిగ్రీ నేను అంటే కూల్ వాటరే వస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఎట్లా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను. ఇది ఫస్ట్ నేను ఆన్ చేస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 3లో ఆన్ చేసిన వాటర్ అనేది స్లోగా వస్తున్నాయి. మనకు హాట్ వాటర్ ఇప్పుడు ఇంకా ఆన్ కాలే. ఇప్పుడు చూడండి, కొంచెం రైట్ సైడ్ పెంచగానే స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మైనస్కి ఎప్పుడు వస్తుందో స్పీడ్ ఓన్లీ కూల్ వాటరే వచ్చేస్తాయి. కాబట్టి ఇప్పుడు చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నాయి వాటర్. ఓన్లీ కూల్ వాటరే కాబట్టి స్పౌట్లో వచ్చేసి ఎంత ఫోర్స్గా వాటర్ అనేది రావడం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా మనం ఇవి బాడీ జెట్స్ అనేవి ఫిట్ చేసేప్పటికి బూస్టర్ పంప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనము దీన్ని రివర్స్ చేసేస్తున్నా చూడండి. రివర్స్ చేసేస్తే మాకు 38 డిగ్రీ రాగానే లాక్ అనేది పడిపోతుంది. ఇక లాక్ ప్రెస్ చేసి మనం ఇట్లా కిందికి అనుకోవచ్చు. చూడండి, హాట్ వాటర్ మన కాడ ఇంకా ఆన్ లేదు, సోలార్ అనేది ఫిట్ చేసి లేరు ఇంకా, అందుకు రావడం లేదు హాట్ వాటర్. హీట్ పంప్ ఫిట్ చేసి లేరు ఇంకా, హాట్ వాటర్ రావడం లేదు. ఇది మళ్ళీ మామూలు 38 డిగ్రీకే పెట్టేసి మనము వేరేవి కూడా చూస్తాం. బాడీ జెట్స్, హ్యాండ్ షవర్స్ అవి కూడా చెక్ చేస్తాము. మీకు చూడండి ఫోర్స్ చూడండి ఎట్లా పెరిగిపోతుంది. ఇట్లా తిప్పగానే ఫోర్స్ తగ్గిపోతుంది. చైల్డ్ లాక్ కూడా పడిపోతుంది కాబట్టి ఆ పక్కకు హాట్ వాటర్ కూడా రాదు. లెఫ్ట్ సైడ్కి మీకు ఆ బటన్ ప్రెస్ చేస్తేనే వచ్చేది, లేదంటే పోనే పోదు. చూడండి, రైట్ సైడ్ ఎంతైనా తిప్పండి, ఫోర్స్గా వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది 3లో ఉంది కదా, మనం దీన్ని నంబర్ అనేది కూడా మార్చవచ్చు. 3 నుంచి ఇప్పుడు 2కి తీసుకొని పోయినాం. షవర్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి. చూడండి, షవర్లో కూడా చాలా ఫోర్స్గా నీళ్ళు అనేవి వస్తున్నాయి. ఇప్పుడు మనం 1కి చేస్తే బాడీ జెట్కి మారిపోతుంది. ఆ విధంగా ఇది అనేది పని చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, షవర్లో నీళ్ళు ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. ఇప్పుడు మనం 1 మీద చేస్తే బాడీ జెట్స్ అనేవి ఆన్ అయిపోతాయి. బాడీ జెట్స్ చూడండి ఆడ పడుతున్నాయి పోయేసి వాటర్, చాలా ఫోర్స్గా అనేవి వస్తున్నాయి చూడండి వాటర్. ఈ బాడీ జెట్స్ కూడా ఫిట్టింగ్ చేసిన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి ఫ్రెండ్స్. బాడీ జెట్స్ ఎట్లా ఫిట్ చేయాలో అది కూడా చూడండి. అదేవిధంగా ఈ కన్సిల్ ఎట్లా చేసినాం, ఈ థర్మోస్టాటర్ కన్సిల్ ఎట్లా చేసినా అది కూడా చూపిస్తా. పూర్తి వీడియో 2 వీడియోస్ కూడా పూర్తి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, ఫిట్టింగ్ చేయడానికి కూడా బాగుంటుంది. ఇది చూడండి ఎంత దూరం, దాదాపు వచ్చేసి 4 అడుగుల దూరం వచ్చేసి వాటర్ వచ్చేసి పడుతున్నాయి. ఇప్పుడు మనం బాడీ జెట్కి షవర్కి 2 దాంట్లో కూడా పెట్టవచ్చు. కొంచెం క్రాస్ తిప్పేసి అట్లా కూడా యూస్ అనేది చేసుకోవచ్చు. మనము కొంచెం కన్నా క్రాస్ కన్నా పెడితే బాడీ జెట్స్కి షవర్కి కూడా అట్లా కూడా వస్తాయి వాటర్ అయితే చాలా బాగా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. మనం తగ్గించుకోవచ్చు కూడా ఇది. ఇప్పుడు చూడండి ఇలా తగ్గించుకోవచ్చు కూడా, పెంచాలంటే పెంచవచ్చు. మీకు హ్యాండ్ షవర్లో కూడా చూపిస్తా, హ్యాండ్ షవర్లో ఎంత ఫోర్స్ వస్తుందో. బాడీ జెట్స్ అయితే బాగా ఫోర్స్గా వస్తున్నాయి చూడండి. 4 ఫీట్ దూరం పోయి వాటర్ అనేది పడుతున్నాయి. ఇప్పుడు మీకు ఇది హాఫ్ చేసేసి హ్యాండ్ షవర్లో కూడా ఎట్లా వస్తున్నాయో చూపిస్తా. బాడీ జెట్స్ అయితే కంప్లీట్ క్లోజ్ అయిపోయింది చూడండి. మీకు హ్యాండ్ షవర్ కూడా చూపిస్తా ఒకసారి. ఇది హాఫ్ చేయాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, కిందికి అనేస్తే పై పక్క ఉంది కదా, ఈ పిల్లోడు తిప్పుతున్నాడు కదా, ఆ హెడ్ వచ్చేసి మీరు 1, 2, 3లో ఉంటేనే వాటర్ వచ్చేది. కిందికి అనేస్తే వాటర్ అనేది రాదు. ఇప్పుడు చూడండి 1లో పెట్టేసినాడు కాబట్టి షవర్ నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ షవర్ నీళ్ళు 1లో, ఇప్పుడు 2లో పెట్టి 3లోకి వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్ షవర్ కూడా చూస్తాం చూడండి. హ్యాండ్ షవర్ కూడా ఎంత ఫోర్స్గా వస్తున్నాయో
ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్లమ్మింగ్ కొరకు తెలుగు ఛానల్కి.